ప్రియమైన వాడారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజంతా కూడా మీరు చేయబడిన విషయాల్లో దేవుని హస్తం మీకు తోడై ఉండి మీకు జయాన్ని కలుగజేయును గాక. ప్రియమైన దేవుని గత కొన్ని రోజులుగా మనము ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుక గురించినటువంటి కొన్ని విషయాలను మనం ధ్యానిస్తూ వస్తున్నామండి. ఈ రోజు నుండి మనము యెషయా ప్రవక్త ప్రవచనాలు అనేటువంటి అంశం మీద మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకోబోతున్నామండి. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పుట్టుకను గురించి పాత నిబంధన కాలంలో ప్రవచించినటువంటి ప్రవక్తలు చాలామంది ఉన్నారండి. అంటే మోషే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పుట్టుకను గురించి ప్రవచనం చెప్పాడు. యాకోబు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుక గురించి ఆయన ప్రవచించాడు. బిలాము ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పుట్టుక గురించి ప్రవచించాడు. యెషయా ప్రవక్త కూడా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పుట్టుకను గురించి ఆయన ప్రవచించినటువంటి వ్యక్తిగా ఉన్నాడండి. ఇప్పుడు ఈరోజు మనం యెషయా ప్రవక్త యొక్క ప్రవచనాన్ని గురించి మనము ధ్యానించుకోబోతున్నామండి. ప్రియమైన యెషయా ప్రవక్త యేసుక్రీస్తు యొక్క పుట్టుక మాత్రం కాదండి, ఆయన యొక్క పరిచర్యను గురించి, ఆయన యొక్క కల్వరి శిలువను గురించి, ఆ యొక్క పునరుద్ధానం గురించి కూడా ఈ యెషయా ప్రవక్త ఏం చేశారంటే ప్రవచించున్నాడు. కాబట్టి యెషయా ప్రవక్త యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుకను గురించి ఎలాగ ప్రవచించాడు, ఏమని ప్రవచించాడు అనేటువంటి దాన్ని మనము ఈ రోజుల్లో మనం ధ్యానించుకోబోతున్నాం. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం ఇలా సెలవిస్తుంది, ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును అనేటువంటి మాట మనం ఇక్కడ చదువుతున్నామండి. ప్రియమైన ఈ యొక్క ప్రవచనము యెషయా ప్రవక్త ఎవరికి ప్రవచించాడు, ఎవరికి చెప్పాడు అని మనం ఆలోచిస్తే, ప్రియమైన ఆహాజు అనేటువంటి ఒక రాజుకి ఈయన ప్రవచించాడు. ఈ ఆహాజు రాజు ఎలాంటి వాడు, మంచివాడా, దైవభక్తి గలవాడు అంటే కానే కాదండి. ఈ రాజు అంత దుర్మార్గుడు, అసలు లోకంలో ఉండడం కష్టం. అలాంటి విధానంలో ఈ ఆహాజు రాజు యొక్క జీవితము దేవుడి అయిన యెహోవాకు ముందుగా అది మహా భయంకరమైనటువంటి ఒక జీవితముగా, దేవుడిని యెహోవాకు కోపాన్ని కలిగించేటువంటి విధానంలో ఇతని యొక్క ఇతను జీవించాడండి. అంటే దేవుని వదిలిపెట్టేశాడు, మనుషుల దగ్గర సహాయం ఎత్తుకుతున్నాడు, అయ్యా నాకు సహాయం చేయండి, నా శత్రువులిద్దరు నన్ను కాపాడండి అని చెప్పి. మరోవైపు చూస్తే తన దేవుడిని యెహోవాను వదిలిపెట్టాడు. సిరియా దేశస్తుల యొక్క దేవతలను అతడు పూజించడం మొదలుపెట్టాడు, వాటికి బలి అర్పించడం మొదలుపెట్టాడు. ఎందుకు? ఈ సిరియా దేశం పోలే కదా లోకాన్ని ఏలుతున్నారు, ఈ దేవతలే కదా వారికి జయాన్ని ఇస్తున్నాయి, కాబట్టి ఆ దేవతలు నేను పూజిస్తాను, నాకు కూడా అవి జయం ఇస్తాయని ప్రియమైన ఆ సిరియా దేశం యొక్క దేవతలను పూజిస్తున్నాడు. మనుషులను సహాయానికి మనుషుల దగ్గర వెళుతున్నాడు. కానీ ప్రియమైన తన దేశంలో, తన పట్టణంలో ఉన్నటువంటి ఈ లోకాన్ని సృష్టించినటువంటి తన పితరుల దేవుడైన యెహోవాను అతడు మర్చిపోయాడు. అది మాత్రం కాకుండా అతడు ఏం చేశాడండి, దేవునికి విరోధముగా ఆయన చాలా పనులు చేశాడు. అది మాత్రం కాదు, దేవుని యొక్క మందిరాన్ని మూసేశాడంటండి. సొలొమోను రాజు కట్టినటువంటి యొక్క మందిరాన్ని తలుపులు మూసేశాడు. ప్రియమైన అక్కడ ఉన్నటువంటి వెండి బంగారం అంతా కూడా తీసుకుని ఆ సిరియా దేశ రాజుకు కానుకగా పంపించాడు. ప్రియమైన అది మాత్రం కాకుండా హిన్నోము లోయలో తన కుమారుల్ని కూడా అతను ఏం చేస్తున్నాడు, అన్య దేవతలకు అతడు తన జీవితాన్ని అప్పగించేది కూడా మనం చదువుతున్నామండి. ప్రియమైన ఆ యొక్క అన్య దేవతలను ఈయన వెతుకుతున్నాడు, సిరియా దేశపు దేవతలను పూజిస్తున్నాడు. కానీ తన దేవుడైన యెహోవాను, తన పితరుల దేవుడైన యెహోవాను అతడు వెతకకుండా వెళ్ళిపోయాడు. కాబట్టి ప్రియులరా, అప్పుడు అలాంటి పరిస్థితుల్లో యెషయా ప్రవక్త వచ్చి ఈ యొక్క ఆహాజు రాజుకి ఒక ప్రవచనం చెప్తున్నాడు. రాజా, నువ్వు ఎంత దుర్మార్గుడవో దేవునికి తెలుసు, కానీ దేవుడు తన యొక్క దేశాన్ని నీ చేతికి ఇచ్చినాడు కాబట్టి నిన్ను ఆయన రక్షించాలి. కాబట్టి నువ్వు భయపడొద్దు, కన్యక గర్భవతి అయి ఒక కుమారుని కానీ ఇమానుయేలుని పేరు పెట్టును అని ఆయన అంటున్నాడు. దీనికి అర్థం ఏంటి? నీతో ఉండలేని మనుషులు, నీకు సహాయం చేయలేని మనుషులు, నిన్ను మోసం చేసేటువంటి మనుషుల వైపు నువ్వు చూడకు, నీకు సహాయం చేసేటువంటి దేవుని వైపు మాత్రము చూడుము. నీతో ఉండడానికి జన్మించబోయేటువంటి ఇమ్మానుయేలును మాత్రమే చూడుము అంటున్నాడండి. ఇమ్మానుయేలు అంటే అర్థం ఏంటో మనకు బాగా తెలుసు, దేవుడు మనకు తోడై ఉన్నాడు అని అర్థం అండి.
అప్పుడు మనుషులతో ఉండడానికి మనిషిగానే దేవుడు పుట్టాడు. ఆ దేవుడిని నువ్వు వెతుకయ్యా. నీ పితరుల దేవుడే, మన పితరుల దేవుడైన యెహోవాని వెతుకు. నువ్వు ఇతరుల దేవతలను, ఇతర మనుషులను నువ్వు వెతికేంత వరకు నీకు జయము రాదు, ఆశీర్వాదము రాదు అని చెప్పి ప్రియమైన బిడ్డలారా ఆ యొక్క వాక్యము మనకు సెలవిస్తుంది. ప్రియమైన బిడ్డలారా, మనము ఈరోజు ఆహాజు రాజు గురించి నేర్చుకున్నాము. ఆహాజు రాజుకి దేవుని ద్వారా చెప్పబడిన ప్రవచనాన్ని గురించి కూడా మనం నేర్చుకున్నాం. ప్రియమైన బిడ్డలారా, ఆహాజు రాజు నాకు సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు, నాకు తోడుండేవాళ్ళు ఎవరు లేరు అని చెప్పి భయపడి మనుషుల సహాయాన్ని వెతుకున్నాడు, నశించిపోయాడు. కానీ ప్రియమైన బిడ్డలారా, ఆయన ఒక్కసారి దేవుని మాటను కానీ ఆలకించుంటే ఆయన జీవితం మారిపోయి ఉండేది. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, మన జీవితంలో కూడా ఆహాజు రాజు వలె మనం ఉండకుండా దేవుడు మనకు హెచ్చరిక చేసినప్పుడు మన జీవితాలు మనం సరిచేసుకొని ఆయనకు ప్రియమైనటువంటి జీవితాన్ని జీవించేటువంటి కృపను మనకు దేవుడు దయచేయనట్లుగా మనం ప్రార్థన చేద్దామా? ప్రేమగల మా తండ్రి, దయగల దేవ, ఇంతవరకు ఈ మాటలు విన్న తండ్రి, నీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా స్తోత్రం. ఆహాజు రాజుకు తను ఎన్నోసార్లు ప్రవచనం చెప్పావయ్యా. నీ యొక్క అయ్యా స్తోత్రం, ఈ యొక్క పుట్టుక గురించి తండ్రి, కుమారుని యొక్క పుట్టుక గురించి తండ్రి అయ్యా స్తోత్రం అప్పుడే ప్రవచించాడు. కానీ ఆ ప్రవచనాన్ని పొందుకున్నటువంటి ఆహాజు రాజు దాన్ని పట్టుకోలేదు కాబట్టి అయ్యా స్తోత్రం ఆయన దిగజారిపోయాడు. తండ్రి స్తోత్రం అయ్యా, ఒకసారి మేము కూడా మా జీవితాల్లో ఆహాజు రాజు అని ఉండకుండా అయ్యా స్తోత్రం అన్ని వేళలో నేను వెంబడించేటువంటి కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ రోజంతా కూడా మా సహోదరు చేసే అన్ని విషయాల్లో మీ హస్తం తోడుండి వారిని ఆశీర్వదించమని యేసయ్య నామములో ప్రార్థించని వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వారలారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.